ఆ బాధ్యతనే లేకుండా ఎదురు రాడు. ఇది ఈ విధంగా ఉంటే ఇప్పుడే మనం చూస్తున్నాం జెన్జీ అనేది ఎట్లుంటుందో. యువకులందరూ 4-5 మంది యువకులు మాట్లాడినారు, ఎంత చక్కగా మాట్లాడినారు. మురళి ఏమన్నాడు, గుడికి పోతే రైతులు ఏం స్వామి వానలు లేవు ఏం లేవు ఏం చేయాలి ఇప్పుడు అంటే, అయ్యా ఏం చెప్పినాయంట, నాయన మీరు ఎవరు ఎన్నుకున్నారో చూసుకోండి ఒకసారి. కరెక్టా కదా? మనము పూర్వము చరిత్ర చదివినా పురాణాలు చదివినా ఏమంటారు, రాజ్యమేలే రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి ప్రకృతి కూడా సహకరిస్తారంట. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడన్నా మనకు వర్షాలు సరిగా పడినా ఇంతవరకు ఎప్పుడన్నా ఒకసారి పడినాయనుకో అది అతివృష్టి, అంతేనా రైతులు? అవునా? కాబట్టి అయ్య చెప్పిన ప్రకారంగా, మురళి చెప్పినట్లు అయ్య చెప్పిన ప్రకారంగా డోరు పట్టడంలో అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంది కదా, అంతవరకు ఏం చేయాలంటే ఇప్పుడు డోరు పట్టడానికి వర్షాలు రావాలంటే ఫస్ట్ ఇక్కడ టీడీపీ పోవాలి, పక్కన ఆవుగడ్డకి వర్షాలు రావాలంటే ఆడ టీడీపీ పోవాలా, పోవాలా. ఎట్లా పోతుంది కాబట్టి సాధన మరొకసారి ఇదే కదా 2000 సంవత్సరం నుంచి 95 నుంచి 2004 వరకు ఇంటే, 2014 నుంచి 2019 వరకు ఇంటే, ఆయనతో రాజశేఖర రెడ్డి వస్తాడు, వెంటనే వానదేవుడు కురుస్తాడు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చెప్పినట్లు వాన బాగా కురుస్తుంది ఏమంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లేడు బయటకు పోయినాడు అని. లేకుంటే తుంగభద్ర అవతల తెలంగాణలో వర్షం కురవడం అనేది మన కురవడమే. వాస్తవమా కాదా? ఆడపై అలంకోటి కొత్త వర్షాలు పడతాయి, ఈ పక్క కొత్త వర్షాలు రావు. కాబట్టి మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి. పైగా మన స్థానిక విషయాలకు వస్తే ఇప్పుడు ఎవరికైనా కానీ ఏ మనిషికైనా కూడా మానవునికి జీవనం ఏం కోరుకుంటారు? ఒకటి జీవించేదానికోసము ఏదో ఒక ఉపాధి. నెక్స్ట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు మనము ఉద్యోగ అవకాశాలు. ఇంతైనా కోరుకునేది, ఇది దాటి ఎవరైనా ఏమన్నా కోరుకుంటారు? అయితే ఉద్యోగ అవకాశాలు ఉండాలా, చదువు బాగుండాలని చెప్పి మన నియోజకవర్గానికి వస్తాం. మనము ఐటీఐలో కియా కంపెనీ వాళ్ళ సెంటర్ పెట్టించి మన పిల్లలందరికీ కూడా నైపుణ్యం నేర్పించడం వలన ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇంచుమించు దాదాపు 150 మంది పైన డ్రోన్కు సంబంధించిన పిల్లలు, కియాకు సంబంధించిన వ్యాపారంలో ఉద్యోగాలు, తెలియజేస్తాం. ఇటువంటి అవకాశాలు ఉండాలని చెప్పి ఎన్నో మొదలు పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు 2024లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక, ఇక్కడ కొత్త ప్రజాప్రతినిధులు వచ్చినాక ఆ పరిస్థితి ఎట్లుందో ఒకసారి మీ అందరూ కూడా వివరిస్తా. కొత్తకోట దగ్గర కొత్తకోటలు ఉన్నారన్నాక ఐడిటిఆర్ పెట్టడం జరిగింది. మీరు చూస్తుంటారు, కాకినాడ వేయకపోతే వెబ్సైట్ లోపల కట్టినాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అని. అటువంటివి భారతదేశంలో 5 ఉన్నాయి. అయితే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు, హెవీ వెహికల్స్, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. సంవత్సరం అదిగిన పూర్తయితే దాదాపు ఇంచుమించు 300 మంది మన పిల్లలకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మొదలుపెట్టి ఇంతవరకు 2 సంవత్సరాలైనా దాన్ని పూర్తి చేయకుండా ఆపి పెట్టారు. దోడుకోవడము అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరైనా హుస్సేనాపురం పోయినప్పుడు వెటర్నరీ పాలిటెక్నిక్ చూసినారు? ఎవరైనా ఫ్యాషన్ నుంచి వచ్చినారు? డోర్ నుంచి ఎవరైనా కానీ ఆపకపోయే వాళ్ళు హుస్సేనాపురం దగ్గర కొండ మీద కట్టినది
అటువంటివి 2 డోర్ కోసం తెస్తే ఇంతవరకు ఇటుకెత్తల్లో కూడా తెచ్చలేదని చెప్పి మేము తెలియజేస్తాం. బేతంచెర్లలో ఎంఎస్ఎంఈ సెంటర్ ని మీరు బీసీ స్కూల్ కు పోయేటప్పుడు బేతంచెర్ల నుంచి కర్నూలుకు పోయేటప్పుడు గోమానకొండ పోయేటప్పుడు రైట్ సైడ్ కట్టిన బిల్డింగ్లు చూడండి. ఆ బిల్డింగ్లు మన పిల్లలు 100 మంది పిల్లలు అక్కడ 6 నెలలు కానీ సంవత్సరం కానీ 2 కోర్సులు ఉంటే చదివితే ఒకరొకరికి 25-30 వేలు తక్కువ లేకుండా ఉద్యోగ అవకాశాల కోసం కట్టడం జరిగింది. ఇంతవరకు వాకిళ్లు దిగేయకుండా 2 సంవత్సరాల్లో కరెంటు కనెక్షన్ వేయకుండా మొదలు పెట్టకున్నందువల్ల అక్కడ పెట్టినది క్యాన్సిల్ చేసి మంగళగిరికి పోయిందని కూడా మేము తెలియజేస్తాం. ఇది వీళ్ళు చేసిన సాధన. ఒకవైపు మనం మొదలుపెట్టిన విద్యా సంస్థలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. చివరకు బీసీల కోసము అద్భుతమైన స్కూలు ఆసుపత్రి పక్కన మీరు చూసింటారు కడితే 2 సంవత్సరాలుగా పిల్లలకు చదువుకునేదానికి కుర్చీలు, టేబుల్లు, మంచాలు, బెడ్షీట్లు కూడా ఇప్పేది దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండాలని విద్య మీద లేదు శ్రద్ధ, కన్నెలు కనపడుతుంది. అది 2 సంవత్సరాలు అయింది. పైన ఎందుకంటే తెరవండి, ఎందుకు చట్టం ఓపెన్ కాలే, ఎందుకు ఇంతవరకు మున్సిపాలిటీ ఆందోళన ఇవ్వలే, ఎందుకు ఇంతవరకు మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల ఆదాయం లేకుండా పెట్టినారు, ఎందుకు ఎవరెవరు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దాదాపు 40-50 మందికి అవకాశం తీసేస్తున్నారని చెప్పి మనం చూడాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు ఏమైందండి? ఎందుకు ఆ చట్టాలు అంటే ఇంత బిల్డింగ్లు కడితే కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఆపుతారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ పక్కకు పోతే క్లబ్ ఆపుతారు, అయితే ఆపుతారు. కానీ పోయే వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పి పని కూడా మొదలుపెట్టిన పని ఆపిన మాత్రం పైగా మున్సిపల్ టీటీడీ గుండాలకు పోతే బీగాలేయడం, కొత్త సంస్కృతి, బీగాలేసే సంస్కృతి. మీరు కనీసము ఒక ఇటుక పిల్లైనా ఎక్కడైనా పేరుస్తున్నారని అడుగుతున్నాం. చేయకపోగా కట్టిన దాన్ని ఆపేది, జరిగే పనిని ఆపేది, అన్ని చోట్ల బీగాలేసేది. చివరకు ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే ఈ మున్సిపాలిటీ ఎప్పుడు చూడటువంటి అధ్వానమైన నిర్వహణలో ఒక కమిషనర్లు ఏర్పాటు చేస్తారు ఎన్నికలు అయిపోతానే. ఎటువంటి కమిషనర్ అంటే ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 1 నెల పాటు కనీసం మున్సిపాలిటీ నుంచి ఒక అటెండర్ కూడా ఆయనను పలకరించిన దాఖలాలే. అంత అధ్వానమైన కమిషనర్. ప్రభుత్వం గమనించి అధ్వానమైన కమిషనర్ అని చెప్పి ఆయనను మార్చేసి కొత్త కమిషనర్ తెచ్చేస్తే పాత కమిషనర్ ను నిలబెట్టుకునేదానికి, కొత్త కమిషనర్ రాకుండా ఉండేదానికి మీరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిన మాట వాస్తవంగా కాదని చెప్పి నేను అడుగుతాను. ఎంత అధ్వానం అండి! ఒక గుడిలే, ఒక కాలేజీలే, ఒక విద్యా సంస్థలే, ఒక ఉద్యోగ అవకాశంలే, ఒక అండర్ బ్రిడ్జ్లే, ఒక క్లబ్బులే, ఒక స్పోర్ట్స్లే, ఏది, ఒక నీళ్లులే, ఒక తాగునీళ్లులే, ఏమేమి చేయకుండా ఈ రోజు విద్యా అవకాశాలు అనే దాన్ని మూలకు పెట్టి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. ఇది మన దురదృష్టం. ఈరోజు మీరందరూ కూడా గమనించుకొని గత కాలం 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా పరిపాలన జరిగింది, ఏ విధంగా జగనన్న పరిపాలన జరిగింది, ఏ విధంగా వెల్ఫేర్ జరిగింది, ఏ విధంగా ఉద్యోగాలు వచ్చినాయి, ఏ విధంగా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన అందించిందని చెప్పి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వము ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి ఈ తప్పును సరిదిద్దే కాకుండా నైతిక బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ తను నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తొందరపడుతున్నాడు. బాధ్యత వహిస్తూ
రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై